హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మార్త క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూస్తుందా. యాక్చువల్ కళ్యాణ్ వచ్చేసి ఒక ఇంటర్వ్యూకి వచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేశాడు. ఆ ఆన్సర్స్ చేయడమే కాదు, తన్ని నెక్స్ట్ మిమ్మల్ని మూవీలో చూడొచ్చా అని చెప్పి అడిగిందనమాట. వర్ష అడిగితే మూవీలో చూడొచ్చు, బట్ ఇప్పుడు అంటే మరి దాని గురించి మాకు ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే సాంగ్ వస్తుంది కదా, సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అనౌన్స్మెంట్ మూవీస్ అయినా ఏవైనా అప్పుడు అనౌన్స్ చేస్తాము. అయినా నేను కాదు, ఎవరు ప్రొడ్యూసర్స్ ఎవరుంటారో వాళ్ళు అనౌన్స్ చేస్తారు అని చెప్పి ఇండైరెక్ట్‌గా చెప్పాడనమాట. ప్లస్ మీకు అందరిలో అంటే 'బిగ్ బాస్' హౌస్ అందరిలో ఎవరు ఇష్టము అంటే తనుజ అని చెప్పాడు కదా! తనుజనే కాదు, మాకు అందరంటే ఇష్టం. ప్లస్ ఇమ్ముతో మీకున్న అటాచ్‌మెంట్ ఏంటంటే, ఇమ్ము నా బ్రదర్. ప్రతి ఒక్కటి రియాలిటీ చెప్పేవాడు అని చెప్పి చెప్పాడనమాట. సో, ఇమ్మునే కాదు ప్రతి ఒక్కళ్ళతో చాలా క్లోజ్‌గా ఉండేవాడు. ప్లస్ తను చాలా జెన్యూన్‌గా ఉన్నాడు. ప్లస్ తను వర్ష అడిగింది. అంటే ఎందుకు తనుజ నీకు ఇష్టం అని చెప్పి అడిగితే, అది మాత్రం ఆల్రెడీ మీరు 'బిగ్ బాస్' చూసే ఉంటారు కదా! 'బిగ్ బాస్' సీజన్ 9 చూసారు కదా! అంటే అవును, నేను చూసాను. సో, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఇంటర్వ్యూలో 2, 3 ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. యాక్చువల్‌గా ఇంటర్వ్యూస్‌కి ఎందుకు రావట్లేదని చెప్పి వర్ష అడిగిందనమాట. అడిగితే తనిచ్చిన సమాధానం ఏంటంటే, అంటే ఇంటర్వ్యూలో చాలా క్వెషన్స్ అడుగుతారు. వాటికి ఆన్సర్స్ చేయడానికి నాకు ఆన్సర్స్ కరెక్ట్‌గా ఆన్సర్స్ తెలియాలి కాబట్టి, నేను ఎక్కడ తడబడకుండా ఉండాలి కాబట్టి, నాకు ఆన్సర్స్ తెలిసినప్పుడు వద్దామనుకున్నాను. నాకు కొంచెం టైం కావాలని చెప్పి అడిగాను. ఇప్పుడు కొంచెం నాకు కరెక్ట్‌గా ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడొచ్చానని చెప్పి చెప్పాడనమాట. సో, అంటే ఇప్పుడు కళ్యాణ్‌ని వర్ష అడిగింది. అంటే నెక్స్ట్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మాకు ఇంటర్వ్యూ ఇస్తారని చెప్పి అడిగితే, ఇంటర్వ్యూ అంటే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సాంగ్ గురించి ఏం అడుగుతారు? ఆ క్వెషన్స్ అన్నీ నాకు ఆన్సర్స్ వాటి గురించి ఒక అవగాహన ఉన్న తర్వాత నేను మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి చెప్పాడనమాట. ఓహ్! సూపర్ హిట్ అవుతుంది. మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదండి వర్ష. ఆఫ్‌కోర్స్. ఎందుకంటే సూపర్‌గుంది సాంగ్ అయితే. సాంగ్ వచ్చేసి అంటే లవ్ సాంగ్ అని చెప్పి ఆల్రెడీ అర్థమైపోతుంది. లవ్ సాంగ్ అంటే హిట్ అవ్వనిదంటూ ఏది ఉండదు. మాస్ సాంగ్ కావచ్చు, లవ్ సాంగ్ కావచ్చు సూపర్‌గా హిట్ అవుతాయి ఇప్పుడు. అందులో మనకు కళ్యాణ్ పడాల. అమ్మాయి గూడా హీరోయిన్ గూడా బావుంది. సో, సూపర్ హిట్ అవుతుంది. మీకైతే హిట్ అవుతుందా? ఏమనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి. సో, ఇప్పుడు కళ్యాణ్, తనుజ ఇద్దరు కలిసి ఒక ఈవెంట్‌కొస్తామన్నారు అని చెప్పి అడిగారు. సో, ఈవెంట్‌కి వస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి. మేబీ త్వరలోనే రావచ్చు. సో, కళ్యాణ్ వచ్చేసి వర్ష అంటుంది, "నేను మిమ్మల్ని ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా! నేను నైట్ నాకు కలొచ్చింది. నువ్వు హీరోవి అయిపోయావని" అని చెప్పి అంటే, తథాస్తు అంటాడు. అంటే యాక్చువల్‌గా తనకి ఏ క్యారెక్టర్ చేయాలని ఉంది మూవీస్‌లో, ఎవరితో చేయాలని ఉందని చెప్పి వర్ష అడుగుతుంది. అడిగితే, నాకు క్యారెక్టర్ స్పెసిఫిక్‌గా ఒక క్యారెక్టర్ అని కాదు, అందరితో చేయాలని ఉంది. అందరు యాక్టర్స్‌తో చేయాలని ఉంది అంటే, అప్పుడు వర్ష అంటది, "ఆ! నీకు వచ్చేసినియి యాక్టర్ పోలికలన్నీ వచ్చేసినియి. యాక్టర్స్ ఎట్లా మాట్లాడతారో అది మొత్తం తెలిసిపోతుంది" అని చెప్పి అంటదనమాట. అంటే అప్పుడు అంటాడు కళ్యాణ్ పడాల, తనైతే నేను హీరోగానే చేయాలని చెప్పి అనుకోవట్లేదు. నేను ఒక ఆర్టిస్ట్‌గా అంటే ఏదన్నా క్యారెక్టర్ రాసేటప్పుడు ఇది కళ్యాణ్ పడాలైతే చాలా బాగా చేస్తాడు అని చెప్పి అనుకోవాలి. అట్లా నేను ఎదగాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి చెప్పాడనమాట. అదే కాకుండా ఇంకొకటొచ్చేసి ఇప్పుడు ఏదన్నా 3 స్టోరీస్ వచ్చినాయి. లవ్ స్టోరీ ప్లస్ సెంటిమెంట్ ప్లస్ మాస్ అట్లా వస్తే ఏవి సెలెక్ట్ చేసుకుంటారంటే, అంటే రియాలిటీకి దగ్గరగుండాలి. రియాలిటీకి దగ్గరగుండే స్టోరీస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ప్లస్ అవి అంటే ఏవైతే మనకి సెట్ అవుతాయో అవే సెలెక్ట్ చేసుకుంటాను. అయినా మన పెద్ద తోపు తురుగులం గాదు గదా! అని చెప్పి అంటాడనమాట. అంటే అలా అని గాదు, ఎవరికైనా ఒక టేస్ట్ ఉంటుంది గదా! అంటే అవును, నాకు తెలుసు నేను ఒక ఆడియన్ కాబట్టి ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలుసు కాబట్టి అట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి చెప్పాడనమాట. నాకైతే కళ్యాణ్ ఇంటర్వ్యూ సూపర్‌గా అనిపించింది. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి రీసెంట్‌గా కొన్ని ఫోటో షూట్స్ చేశాడు. ఆ ఫోటో షూట్స్‌కి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ దీనిలో పెడుతున్నాను చూసేయండి. సో, ఇది వచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ ఇంటర్వ్యూకి సంబంధించిన అప్డేట్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.